నా డైరీ ఫామ్‌లో 5,000 దానా ఖర్చుతో సక్సెస్‌ఫుల్‌గా డైరీ ఫామ్‌ని రన్ చేస్తున్నాను. నేను చెప్పే దానా గాని మీ డైరీ ఫామ్‌లో యూజ్ చేస్తే పక్కా రిజల్ట్ అనేది వేరుగా ఉంటుంది. వెల్కమ్ టు ఫార్మ్ టు నేచర్ ఛానల్. ప్రెజెంట్ ఆల్ డైరీ ఫార్మ్స్ అనేటివన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఎందుకంటే దానా రేట్లు, మెడిసిన్ రేట్లు ప్రతి ఒక్కటి రేటు పెరిగిపోవడం వల్ల మిల్క్ రేట్ మాత్రం అలాగనే ఉంది. నేను ఇప్పుడు చెప్పే దానాని కరెక్ట్‌గా యూజ్ చేస్తూ, కరెక్ట్‌గా వాడుతూ ఉంటే మీ డైరీ ఫార్మ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయబడుతుంది. అలాగే మిల్క్ కెపాసిటీ పెరుగుతుంది. ఆవుల హెల్త్ బాగుంటుంది. ఈ 2 కూడా పక్కా జరుగుతాయి. నేను డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసినప్పటి నుండి నేను ఈ దానానే యూజ్ చేస్తున్నాను. దీనివల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నా డైరీ ఫామ్‌లో యూజ్ చేసే ఫస్ట్ ఫీడ్ వచ్చి వేరుశనగ చెక్క ఆర్ పత్తి చెక్క. ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా పర్లేదు. 2 బాగుంటాయి. ఈ చెక్కను వాడడం వల్ల మన ఆవుల హెల్త్ చాలా బాగుంటుంది. అంత త్వరగా అనేది రోగాలైతే రాకుండా ఉంటాయి. ఈ ఫీడ్‌ని వాడడం వల్ల ఆవు అనేది బక్కగా అయిపోకుండా ఉంటుంది. ఎక్కువ మనం పాలు తీసినప్పుడు ఆవులన్నీ బక్కగా అయిపోతుంటాయి. ఇలా చెక్క వాడడం వల్ల ఆవు అనేది బక్కగా కాకుండా స్ట్రాంగ్‌గా ఉంటుంది. చెక్క వాడడం వల్ల మన ఆవులు ఎదకు త్వరగా వస్తాయి. ఎద కూడా ఈజీగా నిలబడుతుంది. మనం 2, 3 టైమ్స్ అనేది సూదేపిచ్చే అవసరం లేదు. ఫస్ట్ టైంకే అనేది నిలుస్తుంది. కొన్ని డైరీ ఫామ్‌లో మీరు చూసే ఉంటారు. ఆవులకి కాళ్ళు పడిపోయి సరిగ్గా నిలబడుకోకుండా కిందకి పడిపోతూ ఉంటాయి. ఎందువలన అంటే ఎక్కువ పాలు తీయడం వలన, మనం సరిగ్గా దానా ఇవ్వడం పోవడం వలన, అదే చెక్క దానా ఇవ్వడం వల్ల మనకి ఆవులనేవి స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇలా కాళ్ళు పడిపోయే అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే ఈ చెక్క న్యాచురల్‌గా ఉంటుంది కాబట్టి దీనికి బాడీకి కూడా సపోర్ట్ చేస్తుంది. వేరుశనగ చెక్క కూడా కొంచెం తక్కువే. మా సైడ్ అయితే 40 రూపీస్ పడుతుంది పర్ కేజీ. మాకు 5 ఆవులకు గాను ఒక 50 కేజీలయితే మాకు నెల మొత్తం వస్తుంది. నాకు చెక్కకు ఖర్చయ్యే మొత్తం అంతా రూ. 2,000. నేను 50 కేజీలు తెచ్చుకుంటాను కాబట్టి నాకు రూ. 2,000 అవుతుంది. రెండో దానా వచ్చి మిక్స్‌డ్ దానా. ఇది మా సైడ్ మిక్స్‌డ్ దానా అంటారు. మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలదు. ఇది వాడడం వల్ల దీంట్లో మిక్స్ అయ్యి వస్తాయి. చెక్క, మొక్కజొన్నల పిండి అండ్ గుండ్ల దానా. మేము గుండ్ల దానా అంటాం దీన్ని. ఈ దానా రేటు కూడా కొంచెం తక్కువే. ఇది మాకు 45 కేజీలు వచ్చి 1,400 పడుతుంది పర్ ప్యాకెట్టు. ఈ దానాని మనము దానా కిందకే కాకుండా మనము ఆవులకు వాటర్ ఇచ్చేటప్పుడు కొంచెం వాటర్ పైన వేస్తే కూడా ఇది ఇష్టంగా తాగుతూ ఉంటాయి. కొంచెం ఉప్పు అండ్ దానా 2 కలిపి ఇవ్వడం వల్ల అవి ఇష్టంగా తాగుతాయి. ఎక్కువగా తాగుతాయి. ఎప్పుడైతే ఆవులు వాటర్ ఎక్కువగా తీసుకుంటాయో అప్పుడు పాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. నేను మూడో దానాగా యూజ్ చేసేది తౌడు లేదా బియ్యపు పిండి. ఇంతకు ముందు వరకు నేను తౌడే యూజ్ చేసేవాడిని. రీసెంట్‌గా తౌడు కొంచెం దొరకట్లేదు. అందుకే బియ్యపు పిండి వాడుతున్నాను. బియ్యం పిండి కన్నా తౌడే బెస్టు. ఎందుకంటే నాకు తౌడు దొరకడం లేదు. అందుకు నేను బియ్యపు పిండి యూజ్ చేస్తున్నాను. బియ్యం పిండి కూడా మనం ఆడిచ్చి ఇవ్వాలి. మనం బియ్యం అనేది కలిపి దానాలో ఇవ్వడం వల్ల అది అరగదు. అది డైరెక్ట్ మన పేడలో వెళ్ళొస్తూ ఉంటుంది. అందుకే మనం బియ్యాన్ని ఆడించి పిండిలా చేసి ఇవ్వాలి. మా సైడ్ బియ్యము పర్ కేజీ వచ్చి రూ. 25. నేను వాడే బియ్యం వచ్చి స్టోర్ బియ్యము. అందుకే ఇంత రేటు తక్కువ పడుతున్నాయి. నాకు బియ్యంకి వచ్చే ఖర్చు వచ్చి 1,250. నాకు మొత్తం దానా ఖర్చు వచ్చి 4,650 అవుతుంది. నేను 1,400 పెట్టి మిక్స్డ్ దానా 2,000 పెట్టి చెక్క 1,250 పెట్టి బియ్యాన్ని తీసుకుంటాను. దీనికి మొత్తం గాను 4,650తో ఖర్చు వస్తుంది నాకు. అలాగే నేను ఎవ్రీ మంత్ ఒక ఆవుకి అనేది కాల్షియం బాటిల్ పెడతాను. ఈ కాల్షియం బాటిల్ పెట్టడం వల్ల మన ఆవు అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువగా పాలు పిండడం వల్ల ఆవు బాడీలో కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది. మనం 3 మంత్స్‌కి ఒకతురి ఒక ఆవుకి కాల్షియం బాటిల్ ఇవ్వడం వల్ల పాల కెపాసిటీ పెరుగుతుంది. ప్లస్ ఆవు అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇది కూడా మర్చిపోకండి. మీరు 3 మంత్స్‌కి ఒకతురి ఆవుకు మాత్రం కాల్షియం బాటిల్ పక్కా ఇవ్వండి. ఓకే. మనం దానా అంతా తెచ్చుకుంటాం. దానాని ఎలా ఇవ్వాలి? ఏ రకంగా ఆవులకిస్తే బాగుంటుందనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనం పల్లి చెక్కని ఒక 3, 4 అవర్స్ అనేది నానబెట్టాలి నీళ్ళల్లో. ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉంటుంది. నానబెట్టడం వల్ల ఇది మెత్తగా అవుతుంది. అందుకు నేను నీళ్ళల్లో నానబెట్టాలని చెప్తున్నాను. చెక్క బాగా నానిన తర్వాత మిక్స్‌డ్ దానా బియ్యం పిండి ఆర్ తౌడు ఆ రెండిట్లో ఏవైనా తీసుకొని బాగా కలపాలి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేయాలి. ఉప్పు యాడ్ చేయడం వల్ల ఇష్టంగా తింటాయి. దానా అనేది నీళ్ళగా కాకుండా గట్టిగా కలపాలి. ఇలా గట్టిగా కలపడం వల్ల ఆవుకు చాలా బాగా అరుగుతుంది. నీళ్ళగా కలపడం వల్ల అనేది అది పేడలో వెళ్ళొస్తూ ఉంటుంది. గట్టిగా కలపడం వల్ల ఆవు అనేది నమురు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకు నేను ఇలా చెప్తున్నాను. నేను ఇలా చేయడం వల్ల నాకు మొత్తం ఖర్చొచ్చి 5,000 వస్తుంది పర్ మంత్‌కి. నేను ఇలా చేయడం వల్ల నాకు చాలానే మిగులుతుంది డైరీ ఫామ్‌లో. మీరు కూడా ఒకతూరి ట్రై చేయండి. పక్కా రిజల్ట్ అనేది బాగా ఉంటుంది.